గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఈనాడులోకి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఈనాడు ప్రధాన సంచికలో ఈడ్చి కొట్టిన ఈసీ అంటే జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వేటు పడింది అంటూ కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్ రాజాబాబు, గౌతమి లక్ష్మశలపై వేటు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై చర్యలు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలు బదిలీ. అంటే మొత్తంగా వాళ్ళకి సంబంధించిన ఫోటోలతో వేటు పడిందంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఇక దీనికి సంబంధించిన వివరాలు ఇలా చూసుకోవచ్చు. ప్రతిపక్షాలు అణచివేత నిబంధనలకు పాత్ర ఫలితం, అధికార పార్టీ అరాచకాలు కొమ్ము కాసినందుకు శిక్ష అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఈసీ ఒక కార్టూన్ కూడా వేసి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అనుకున్నట్టే చేసింది. గ్రామ వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీ ప్రభుత్వ నిర్ణయం. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేత. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం, వీల్ చైర్లపై ఉన్న వారందరికీ ఇంటి వద్ద, మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే. సర్కారు ఉత్తర్వులు. ఇక్కడ చూసుకోవచ్చు, పింఛన్దారులపై పగ, వైకాపాకు వంతపాడే కుట్ర, మరి సిఎస్ జవహర్ రెడ్డి, మరి ధనుంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిల సహకారం అంటూ ఒక వార్త అయితే 2వ పేజీలో ఇచ్చినట్టుగా ఒక చూపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇళ్ల వద్దే పింఛన్ ఇవ్వాలని చంద్రబాబు కోరిన నేపథ్యంలో ఆయన వార్త ఒకటి ఇచ్చారు. తక్షణం పంపిణీకి చేసేలాగా చర్యలు తీసుకోవాలి. సిఎస్ సిఈఓతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు వారి సంగతి సరే, మరి వీరి మాట ఏంటంటూ అధికార పార్టీ కొమ్ము కాస్తున్న మరి సిఎస్ డీజీపీ విభాగాధిపతి విజిలెన్స్, అదేవిధంగా చీఫ్ సీఎంఓకి చెప్పినట్ల ఆడుతున్న సెట్ సిఈఓ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఈడీ చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షాలు అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని పెట్టి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం, వివేక హత్య కేసు నిందితుడు జగనన్న అండ అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ అంటూ వైఎస్ షర్మిల చేసిన కీలకమైన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. అయితే వివేకం సినిమా కంటే క్రూరంగా నాన్నను చంపేశారు అంటూ మరి సునీత చేసిన వ్యాఖ్యలను, వివేక హత్య కేసు సంబంధించి కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు ఈనాడులో. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మంచి జరిగి ఉంటే ఆదరించండి. మదనపల్లి సభలో సీఎం జగన్, విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, సర్వమతాల పట్ల సమబాధ్యత, పిఠాపురంలో చర్చి దర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ విషయం నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, చర్చకు వస్తా, నువ్వు సిద్ధమా? అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్ అంటూ సునీత చేసిన వ్యాఖ్యలను ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పాఠశాలలకు 24 నుంచి వేసవి సెలవులు. ఖచ్చితంగా ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని అయితే చెప్పడం జరిగింది. అదే జూన్ 11 వరకు కూడా ఈ సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖకు సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదలైంది. దాని మీద ఒక వార్త ఇచ్చారు. ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు అంటూ ఒక వార్త ఇచ్చారు. సాధారణ వ్యవహారాల పర్యవేక్షణకు రామ్మోహన్ మిశ్రా, శాంతి భద్రతలకు దీపక్ మిశ్రా, వ్యవసాయ పరిశీలనకు నీనా నిగమ్ అంటూ వీరి 3కి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎమ్మెల్యే గదిలో దాచారు, వాలంటీర్లు గోడ దూకారు, నర్సీపట్నంలో వైకాపా నేత రహస్య వ్యవహారం, 15 మంది వాలంటీర్లపై కేసులు నమోదు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా తెదేపా కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడి అంటూ ఒక వార్త ఇచ్చారు. 3 రాజధానులపై ప్రశ్నించేందుకు దాష్టికం అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇది ఫోటో చూపించకూడదు, ఎందుకంటే రక్తం ఉంది కాబట్టి చూపించకూడదు కాబట్టి, మరి తెదేపా కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు దాడి అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టయితే ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, అన్న జగన్తో షర్మిల యుద్ధం. ఇక్కడ చూసుకోవచ్చు, కడప లోక్సభ వరిలో సీఎం సోదరి, 5 ఎంపీ 114 ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన అభ్యర్థుల వివరాలు చూసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థులు లోక్సభ అభ్యర్థుల జాబితా ఇది. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థులకు సంబంధించి ఈ జాబితాని అయితే మనం వరుసగా చూసుకోవచ్చు. ఎవరెవరికైతే ఇచ్చారో మనం వరుసగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, వరుసగా అంటే దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో
మళ్ళీ ఊపిరి అందుకొని ముందుకు వెళ్ళడానికి షర్మిల రూపంలో వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అన్ని చోట్లకి పోటీదారులు రావటం అసలు నిజంగా ఒక విధంగా ఇది మంచి పరిణామమే. ఎందుకంటే పడిపోయిన కాంగ్రెస్ని లేపేందుకు ప్రయత్నం చేయడం అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని పక్కన పెట్టేశారు. కానీ షర్మిల రావడంతో ఒక్కసారిగా అందరికీ ఆశలు చిగురించాయని చెప్పుకోవాలి. దీని నేపథ్యంలో మరి ఎంతమంది బరిలో నిలబడడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు. మరి చూసుకోవచ్చు, 114 ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే ప్రకటించిన కాంగ్రెస్ అంటే మామూలు విషయం అయితే ఏం కాదు. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలన్నిటితో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక విధంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఇంకా ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే, కొమ్ము కాసినందుకే రాజా, కృష్ణా కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటంటూ ఆయన ఫోటోతో సహా ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే ఒక పార్టీకి కొమ్ము కాసిన నేపథ్యంలోనే ఇదంతా జరిగిందంటూ ఒక పరిశీలనాత్మకమైన కథనం ఒకటి అయితే ఇచ్చారు. దానికి సంబంధించి వివరాలు ఇవి. అదేవిధంగా ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వండి తేదేపా కోరిన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇచ్చారు. ఎన్నికల వేళ నీచ రాజకీయాలు, మరి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. నేటి నుంచి పింఛన్ల పంపిణీ అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, రాజీనామాల ముసుగు తొలగిపోయింది, వైకాపాకు ప్రచారం చేయడమే రహస్య ఎజెండా, మచిలీపట్నంలో పేరుని కోసమేనని తేలిపోయింది, ఎన్నికల సంఘం ఆదేశాలు సైతం బేఖాతరు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రసీదు చూపినా ఎందుకు ఆపాలా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నగదు స్వాధీనం ఇది ఎక్కడ న్యాయం, విజయ డైరీ వ్యాన్లకు తనిఖీల దెబ్బ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అంటే విజయ డైరీలు కూడా అన్ని చూపించినా కూడా ఎందుకని స్వాధీనం చేసుకుంటారా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. విధేయులనే వరించిన టికెట్లు, కాంగ్రెస్ తొలి జాబితాలో 9 మందికి స్థానం, విజయవాడ పశ్చిమలో సిపిఐ, సెంట్రల్లో సిపిఎం. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు ఇవి. ప్రధాన శీర్షిక వార్త ప్రధాన సంచిక చూసుకోవచ్చు. 9 మందిపై వేటు, అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ, 6 ఐపీఎస్లు 3 కలెక్టర్లు బదిలీ, మాయ చేద్దామనుకున్న జగన్కు భారీ జలక్, కోడుకు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు అంటే ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తి వివరాలు. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలనే ఆదేశాలు, సీఎం సొంత మనిషి పరమేశ్వర్ రెడ్డి, కాంపౌండ్లో ఉండే అంశురాజన్, పెద్దిరెడ్డికి జీ హుజూర్ అనే జాషువా, వైసీపీ చట్టం అమలు చేసిన రవిశంకర్ రెడ్డి, ప్రధాని సభ ఏర్పాట్లలో వైఫల్యంపైన సీరియస్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై అందుకే వేటు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలు, కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్ల బదిలీ, ఉరవకొండ దొంగ ఓట్లపై నిర్లక్ష్యంగా గౌతమి, బాధ్యతలు తీసుకున్న రోజే ఎమ్మెల్యేతో లక్ష్మీసా భేటీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, నా అనుకున్న వాళ్లను నాశనం చేశాడు సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్ అంటూ ఒక వార్త ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నాన్నను చంపిన వాళ్ళకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఆయన హత్యను రాజకీయంగా వాడుకున్నారు, ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది, సొంత చిన్నాన్నే న్యాయం జరగలేదు, ఇది ప్రజల ఏం న్యాయం ఇంకా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది, ఎన్నికలప్పుడు చెల్లి కాదు బిడ్డ అన్నాడు, కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు, రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు అన్న జగన్పై షర్మిల తీవ్ర ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, 5 లోక్సభ 114 అసెంబ్లీ అభ్యర్థులు కాంగ్రెస్ జాబితాని విడుదల చేసిన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. హంతకుడు హత్య చేయించిన వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళకూడదు, అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా అని ఇది వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. జగనన్న ఎందుకు భయం, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, సునీత సూటి ప్రశ్నలు, అరెస్టు చేస్తే నిజాలు బయట పడతాయనా, సీఎంగా నైనా నా ప్రశ్నలు బదిలివ్వండి, జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం, వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం, తండ్రి చనిపోయాక నన్ను తోలుబొమ్మలా ఆడించారు, రక్తంలో మునిగిన వైసీపీ మళ్ళీ అధికారంలో రాకూడదు, అవినాష్ ఓటమి కుదిరితే జగన్ ఓటమే లక్ష్యం, సునీత చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, నేటి నుంచి పింఛన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల పంపిణీ ఏర్పాట్లు ప్రభుత్వం, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రం దివ్యాంగులకు వితంతువులకు ఇంటి వద్దకే వెళ్ళమని కోరిన నేపథ్యంలో వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వండి అని కోరిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కూడా వార్త ఇచ్చారు.
ఇంక ఇక్కడ చూసుకోవచ్చు బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్ 11 మంది మావోయిస్టులు మృతుల్లో ఒకరు మహిళా నక్సల్. ఘటనా స్థలంలో అధునాతన మెషిన్ గన్. మరి 20 రోజుల వ్యవధిలోనే 4వ ఎన్కౌంటర్. అదేవిధంగా సుకమా బీజాపూర్ బంద్కు నక్సల్స్ పిలుపు. ఇది ఈరోజు ఇచ్చిన వార్త. ఇక్కడ చూసుకోవచ్చు నటవీర నట సూర అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండె. 5 ఏళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఈడ్చిపడేయడమే అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. 4,000 కోట్ల అప్పు, నూతన ఆర్థిక సంఘం అప్పుతో స్వాగతం. అస్మదీయులకు 1200 కోట్ల బిల్లుల చెల్లింపు. ఇంకా జమ కాని ఉద్యోగుల జీతాలు, పింఛన్లు. మరి ఈ నెల 24 నుంచి వేసవి సెలవులో పాఠశాలకు వాటర్ బిల్స్ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల్లో గెలుపునకు వాడుకుంటే నేరమే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు విపక్షాలకు మరి మొత్తం కూడా చూసుకోవచ్చు సమాన అవకాశాలు దెబ్బతీయడమే. అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్రలు చెల్లవు. గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇంద్రపై అనర్హత వేటు వేసిన అలహాబాద్ హైకోర్టు. తెలంగాణలో విచ్చవిడిగా ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్స్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చి హైలైట్ చేశారు. ఇది వెంటాడే ట్యాపింగ్ పాపం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ట్యాపింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది. అదేవిధంగా ఇక్కడే ఉంటా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. పిఠాపురం నా స్వస్థలం, ఎవరిని వదిలిని వెళ్ళను, నా గుండె లోతుల్లో టన్నుల కొద్ది మాటలున్నాయి, ప్రేమైనా బాధైనా మీతోనే పంచుకోవాలని ఉంది, మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆశగా ఉంది. కొత్తపల్లి వీర మహిళలతో పవన్. సమావేశాన్ని అడ్డుకున్న అధికారులు పొడిగా మాట్లాడి ముగించిన జనసేనాని. చివరి రోజు పర్యటనలో 30 కిలోమీటర్ల రోడ్ షో. అడుగడుగున బ్రహ్మరథం, హారతులతో స్వాగతం. పిఠాపురం ఏబీసీ చర్చ్, అదేవిధంగా బషీర్ బీబీ దర్గాలో ప్రార్థనలు. ఇది పవన్ కళ్యాణ్పై వచ్చిన వార్తలు. ఇది ప్రధాన శీర్షికలో వచ్చిన వార్తలు. ఇంక చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్తలు. ప్రశ్నిస్తే చర్చలా కొట్టిస్తారా అంటూ నందిగామలో మొండిదాకా బ్రదర్స్ దౌర్జన్యం. 3 రాజధానుల ర్యాలీపై వైసీపీ ఎమ్మెల్యే నిలదీసిన ఇద్దరిపైన దాడి చేసిన వైసీపీ మూక. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితులు. ఇది ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ దాడి సమాచారంతో వైద్యశాల వద్దకు భారీగా చేరుకున్న వాళ్ళ ఫోటో కూడా హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం అంతా పసిడి కాంతులు, దుర్గమ్మ దేవస్థానం మొత్తం బంగారం, తాపడం చేయించేందుకు సన్నాహాలు, విరాళాల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకో జీ హుజూర్పై వేటు. నిజంగా మరి కలెక్టర్ రాజాబాబు బదిలీ, జేసీకి అదనపు బాధ్యతలు. మరి ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయకపోవడంపై ఈసీ సీరియస్. మచిలీపట్నం గన్నవరంలో యథేచ్ఛంగా దొంగ పట్టాల పంపిణీ. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించిన వైనం. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో మరి ఏడాదిలోపే బదిలీ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంక మనం చూసుకోవచ్చు ఇక్కడ బిల్డప్ నాని అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. బిల్డప్ నాని అని సొంత వారితో హారతులు, పాలాభిషేకాలు ప్రజలే స్వచ్ఛందంగా చేస్తున్నారంటూ హంగామా అంటూ ఒక వార్త హైలైట్ చేశారు. మరి ఈసీ చూస్తోంది జాగ్రత్త అంటూ అధికార పార్టీ మత్తు వీడని కొందరు అధికారులు. కోడ్ వచ్చిన వైసీపీ సేవలనే పావనం. జగన్ పత్రిక మినహా మిగిలిన వాటికి దూరం. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవు. అధికారులపై ఎలక్షన్ కమిషన్ నిఘా. ఇది ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. తొలి జాబితాలో 9 మంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. ఉమ్మడి జిల్లాల్లో 5 స్థానాల్లో పెండింగు. వామపక్షాలకు 2 స్థానాలు, మిగిలిన 3 సందిగ్ధం. ఇది ఒక వార్త అయితే ఇచ్చారు. మరి మద్యం రవాణా గుట్టురట్టు అంటూ ఒక వార్త హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు. సాక్షి విషయానికి వస్తే ప్రధాన పేజీలో ఈరోజు ప్రధానమైన వార్తలు కొన్ని హైలైట్ చేసి ఇచ్చారు. అవినీతిపై ఉక్కుపాదమే, మోడీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా రామ్దేవ్పై సుప్రీం ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీలో చేరకుంటే అరెస్టే అని అన్నారంటూ ఒక వ్యాఖ్యలు చేస్తున్న ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా మరి ఆ యాప్కు సంబంధించిన నేపథ్యంలో వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు జనాలు పెద్ద ఎత్తున వచ్చిన ఒక ఫోటో అయితే పెట్టి పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే,
మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. మరి ఇదంతా మరి వాళ్ళకే తెలియాలి. ఫ్యాక్ట్ చెక్ అంటూ మరి కొద్ది రోజులుగా సాక్షి పేపర్ అయితే మాత్రం బూటకాల బాబు రామోజీ బాకా అంటూ మైనార్టీలకు ఎక్కువ మేలు చేసింది వైఎస్ జగనే, వాస్తవాలను వక్రీకరించిన ఈనాడు, నవరత్నాల ద్వారా కలిగిన ప్రయోజనం కనిపించేలాగా పచ్చ గురుగువింద ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అదేవిధంగా పథకాలకు సంబంధించిన వివరాలని వెల్లడించారు. దీనికి సంబంధించి వాళ్ళు చేసింది తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా 24వ తేదీ నుంచి స్కూళ్ళకు సెలవులు, వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అదొక వార్త అయితే ఇచ్చారు. 2 నెలలు బగబగలే. ఈ 2 నెలలు బగబగలేనంట గత ఏడాది నుంచే మరి ఎండలు మొదలైన నేపథ్యంలో ఈ 2 నెలలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు, గురువింద బండారం బట్టబయలు, లెక్కపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి అంటూ మార్గదర్శి మీద ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మార్గదర్శి పేరుతో అక్రమంగా 51 లక్షలు తరలిస్తున్నట్టుగా ఇక్కడైతే ఒక వార్త ఇచ్చారు. ద్వారకా నగర్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, మరి మరో 36 లక్షలకు సంబంధించి విలువైన 51 చెక్కులను లభ్యం. స్కూటీపై 2 వ్యక్తులు సూట్ కేసులు వెళ్తుండగా పట్టివేత. మార్గదర్శి డబ్బని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్న బుకాయింపు, ఆధారాలు కోరితే పొంతం లేని సమాధానాలు, టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారని అనుమానాలు. మరి సాక్షి ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇదిగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఇంకా చూసుకోవచ్చు, సైంధవుడు చంద్రబాబే, 2 రోజులైనా పింఛన్లు రాక పడిగాపులు, తల్లడిల్లిపోతున్న వృద్ధులు. అబ్బా, అదొక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. పింఛన్లు పంపిణీ ఆపింది మేమే. రాజమహేంద్రవరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా పేదలపై పంతం 5 ఏళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు, వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి విషయం కక్కిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ దాని గురించి ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు ప్రధాన శీర్షికకు సంబంధించిన వార్త. సాక్షి విజయవాడ సిటీ విషయానికి వచ్చేప్పటికి ఆయుర్వేదానికి ఆయుష్ అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. అంటే అభివృద్ధికి సంబంధించిన ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యాలయాల అభివృద్ధి, అందుబాటులో అన్ని రకాల మందులు, ఉచితంగా మందులు పంపిణీ, రోగులకు పూర్తి స్థాయిలో అవగాహన అంటూ ఒక వార్త హైలైట్ చేసుకొచ్చారు. అదేవిధంగా నేటి నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అంటూ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆటిజం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో ఒక వార్తను హైలైట్ చేసుకొచ్చారు. అదేవిధంగా గడప గడపలో వెలుగు అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు. మరి ప్రజా సమస్యలు తెలుసుకునేలాగా ప్రభుత్వ కార్యక్రమం, వార్డులు గ్రామాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు, విద్యుత్ సమస్యలు చెప్పుకున్న వినియోగదారులు, వాటిని పరిష్కరించేందుకు 9.35 కోట్లు మంజూరు, 70% పనులు పూర్తి చేసిన అధికారులు. అదొక వార్త ఇచ్చారు. ఆపత్కాలంలో అండగా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఊహించిన సాయం, రైతులకు సంతృప్తికర స్థాయిలో పంట నష్టపరిహారం అందజేత. ఎన్టీఆర్ జిల్లాలో 5 ఏళ్ల కాలంలో అదేవిధంగా మిచాంగ్ తుఫాను బాధిత రైతుల ఖాతాల్లో జమ కానున్న నష్టపరిహారం నేపథ్యంలో ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి లిస్ట్ ఇచ్చారు. రైతులకు గత ప్రభుత్వాలు చేసింది, ఇప్పుడు ప్రస్తుతం చేసిన నేపథ్యంలో ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది ఈరోజు సాక్షి విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. మరిన్ని వార్తలతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.